హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల యొక్క నూతన పీఆర్సీకి సంబంధించి తాజా సమాచారం అయితే అందింది. కొత్త పీఆర్సీ సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం రూపంలో ఒక తీపి కబురైతే అందబోతోంది. వయసు పెరిగే కొద్దీ పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచాలి అనేటటువంటి ప్రతిపాదనను ఇప్పుడు చర్చనీయాంశమైతే అయ్యింది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ యొక్క కమిషన్ వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులు మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ఫార్ములానైతే పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారంగా 65 ఏళ్ల వయసు ఉన్నటువంటి పెన్షనర్‌కు చివరి పొందినటువంటి జీతంలో 70% అలాగే 75 ఏళ్ల వరకు 80%, 90 ఏళ్ల వరకు దాటితే 100% పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే వయసు పెరిగే కొద్దీ ఆర్థిక భరోసా కూడా పెరుగుతుంది. మరి ప్రస్తుతం కనీస పెన్షన్ అనేది చివరి జీతంలో 67% పెంచాలని, అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం 2025 జనవరిలో ఈ యొక్క కమిషన్‌ను ఏర్పాటు చేయగా, ఇది 2027 మధ్య నాటికి తన తుది నివేదికను సమర్పించే అవకాశం ఉంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది డిఫెన్స్ రంగాల వారికి భారీ లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ యొక్క సిఫార్సులు పూర్తిగా అమల్లోకి రావడానికి 2029 లేదా 2030 వరకు సమయం పట్టవచ్చు. అదనంగా ప్రస్తుతం ఉన్నటువంటి డిఎన్ఎస్ రిలీఫ్, డీఆర్ నిర్మాణాన్ని మార్చడం ద్వారా పెన్షనర్లకు మరింత మేలు చేసే దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. వయసు ఆధారిత పెన్షన్ 65 ఏళ్ల నుండి 90 ఏళ్ల వరకు దశల వారీగా మనకు పెన్షన్ పెంపు ప్రతిపాదన అయితే ఉంది. కనీస పెన్షన్‌ను చివరగా పొందిన జీతంలో 69% అయితే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా 50% వరకు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు దీన్ని కాస్త 67% పెంచాలని కోరుతున్నారు. ఇకపోతే 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ఈ యొక్క ప్రయోజనం అనేది నేరుగా లబ్ధి చేకూరనుంది. కాలపరిమితి 2027లో నివేదిక సమర్పణ, 2029 మరియు 30 నాటికి పూర్తి స్థాయి అమలు అవకాశం అయితే ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ జీతాలు మరియు పెన్షన్ల గణనలో కీలక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సవరణపై ఆశలు. 8వ పే కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ అధిక పెన్షన్ నుండి అందించేటటువంటి సరికొత్త విధానం అయితే రాబోతుంది. ఇది వృద్ధాప్యంలో రిటైర్డ్ ఉద్యోగులకు పెరిగే ఆరోగ్య ఖర్చుల నుండి రక్షణ కల్పిస్తుంది. మెరుగైనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఈ యొక్క పథకం. మరి ప్రభుత్వం ఈ యొక్క ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే లక్షలాది మంది కుటుంబాలలో పండుగ వెలుగులైతే నిండుతాయని చెప్పవచ్చు. దీనిపై మీరేమంటారని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకైతే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది. దీన్ని 67%గా పెంచాలని కోరుతున్నారు. అలాగే అదనంగా లభించేటటువంటి ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా మన ఏపీలో అయితే 100 సంవత్సరాలు నిండిన వారికి కేవలం 50% మాత్రమే ఇస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం తరహాలో 100%కి పెంచాలి అని చెప్పేసి ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.